మహాభారత యుద్ధంలో అర్జునుడితో యుద్ధం చేస్తున్న కర్ణుడికి అత్యవసర సమయంలో తన విద్యను మర్చిపోతాడు. కర్ణుడు విద్యను దొంగలించినందుకు పరశురాముడు విధించిన శాపం అని అంటారు, కానీ కాదు, అది ప్రకృతి నియమం. ఎందుకనగా కర్ణుడు అర్జునుడితో పోటీ పడాలనే ఆలోచనతోనే జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఇలా పోటీ పడాలి అనే ఆలోచనతోనే విద్యకు సంబంధించిన అర్థాన్ని తెలుసుకోలేకపోతాడు. ఇలా యుద్ధ సమయంలో కర్ణుడికి తన విద్య గుర్తుకు రాదు. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎడ్యుకేషన్, స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ పోటీ పడుతూనే చదువుకుంటున్నారు. ఫస్ట్ ర్యాంక్ రావాలనో, ఇతరుల మెప్పు పొందాలనో, లేదా ఫ్యూచర్లో జాబ్ రావాలని మాత్రమే చదువుతున్నారు. ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫ్యూచర్లో జాబ్స్ కావాలి, కానీ తన అవసరం కోసమే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఆ విద్యకు అర్థమేముంది? జ్ఞానం సాధన కాదు, జ్ఞానం ఆత్మకు గల సహజ సిద్ధ గుణం అని శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే జ్ఞానం కష్టపడితేనో లేదా పోటీ పడితేనో పొందేది కాదు, జ్ఞానం మనసు యొక్క ఏకాగ్రతతో పొందేది అని అర్థం. సో స్వార్థం కోసమో అవసరం కోసమో జ్ఞానాన్ని సంపాదించకండి. సమాజానికి ఉపయోగపడే జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఆశయంలో లోపం ఉండకూడదు. అప్పుడే విద్య యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలం. థ్యాంక్ యూ యూనివర్స్.